అకాలేతి ప్రసంగాచ్చ నచ నిద్రా నిషేవిత సుఖాయుషీ పరా కుర్యాత్ కాలరాత్రి రివాపరా. అకాల నిద్ర, అతి నిద్ర పనికిరాదు అని ఆయుర్వేదం చెప్పింది. దాన్నే ఇక్కడ భగవంతుడు చెప్పాడని తెలుసుకోవాలి. అవతారిక. ఇక ఇప్పుడు త్రిగుణాలు లేని వారు ఎవరూ లేరు అనే విషయాన్ని చెప్పబోతూ ఈ ప్రకరణాన్ని ఉపసంహారం చేయటానికై భగవంతుడు 40వ శ్లోకాన్ని ఇలా చెప్పబోతున్నాడు. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. భూమిలో కానీ అంతరిక్షంలో కానీ దేవతలలో కానీ ప్రకృతి అజయములైనటువంటి ఈ 3 గుణాల నుండి ముక్తమైన వస్తువు కానీ ప్రాణి కానీ లేదు. పృథివిలో కానీ అంటే మనుష్యులు మొదలైన జంతువుల్లో అని అర్థం. అంతరిక్షంలో కానీ దేవతల్లో కానీ ప్రకృతి వల్ల కలిగే సత్వము మొదలైన ఈ 3 గుణాలే ఉంటాయి. ఈ 3 గుణాల నుండి విడవబడిన ప్రాణి లేదా అచేతన పదార్థం కానీ లేనే లేదు. అంటే అందరిలోనూ అన్నిటా ఏదో ఒక గుణం ఉండనే ఉంటుందని తాత్పర్యం. సమస్త సృష్టికి గుణత్రయ స్పర్శ తప్పదు అని భగవంతుడు చెప్పాడు. చేతన అచేతన పదార్థాలు అన్నీ త్రిగుణాలతోనే కూడి ఉంటాయి. జన్మాంతరానికి సంబంధించిన ధర్మము అధర్మము సంస్కారం అనేవి మాయ నుండే పుడుతున్నాయి. సృష్టిలో జడచేతన పదార్థాలన్నీ వీటితోనే కూడి ఉంటాయి. క్రియలు, కారకాలు, ఫలము ఈ గుణాల యొక్క స్వరూపమే అయి ఉన్నాయి. సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల యొక్క కార్యమై అవిద్య వల్ల కల్పించబడిన సంసారమనే అనర్థాన్ని గురించి పూర్తిగా భగవంతుడు తెలిపాడు. అశ్వత్థ వృక్షంలో పోలుస్తూ 15వ అధ్యాయంలోని ఊర్ధ్వమూలం మొదలైన శ్లోకాలతో ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. దానిని బలమైన అసంగమనే శస్త్రంతో కత్తిరించిన తరువాత ఆ పరమపదాన్ని వెతికి పట్టుకోవాలని కూడా అక్కడే 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. సృష్టి అంతా 3 గుణాలతోనే జరిగింది కనుక సంసార కారణం తొలగిపోవటం అనేది సంభవించదు. మరి దానిని తొలగించుకోవటం ఎట్లా అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ సందేహానికి భగవంతుడు సమాధానం చెప్పవలసి ఉంది. అంతేకాకుండా పురుషార్థాన్ని కోరుకునేవారు అనుష్ఠించవలసిన సమస్త వేదాలు స్మృతులలో ప్రతిపాదించబడినటువంటి విషయం ఇదే అని కూడా ఈ విధంగా సర్వగీతా శాస్త్రార్థాన్ని ఉపసంహారం చేయవలసి ఉంది. అందుకే భగవంతుడు బ్రాహ్మణ క్షత్రియ విషాం అనే శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇక్కడి నుంచి గీతార్థం ఉపసంహారం చేయబడుతుంది. చాతుర్వర్ణ్య సృష్టి క్రమము 4 వర్ణాలకు కర్మల విభాగం అనేటువంటి విషయం కూడా చెప్పబడుతుంది. దీన్ని చెప్పడంతో అర్జునుడికి క్షత్రియ ధర్మాన్ని భగవంతుడు గుర్తు చేస్తాడు. అర్జునుడికి జ్ఞానంలో అధికారం లేదు, కర్మలోనే అధికారం ఉంది. అందువల్ల అతడు కర్మయోగమే చేయాలని విషయాన్ని కూడా నొక్కి వక్కణించి చెబుతున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ పరంతప, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు కూడా స్వభావం వల్ల కలిగే గుణాలను బట్టి కర్మలు విభజించబడ్డాయి. ఎవరే కానీ ఈ 4 వర్ణాలకు కూడా గుణాలు బట్టి కర్మలు విభజించబడ్డాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే 4 వర్ణాల వారు విరాట్ పురుషు నుండే పుట్టారని వేదాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా పురుష సూక్తం కూడా చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాలను భగవంతుడే చేశాడు, కానీ మనుష్యులు చేసుకున్నవి కావు. ఇది భగవంతుడు లోకాల సువ్యవస్థిత కోసం చేశాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కర్మలు వేరువేరుగా విభాగం చేయబడ్డాయి.
స్వభావం అంటే ఈశ్వరుడి ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటి మాయ. ఆ మాయ వల్ల కలిగే శమాది గుణాలను బట్టి బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాలు వారి కర్మలు విభాగం చేయబడ్డాయి. లేదా బ్రాహ్మణ స్వభావం సత్వం నుండి పుడుతుంది, క్షత్రియ స్వభావం సత్వంతో కలిసిన రజస్సు నుండి పుడుతుంది, వైశ్య స్వభావం తమస్సులో కలిగిన రజస్సు నుండి పుడుతుంది, శూద్ర స్వభావం రజస్సుతో కలిగిన తమస్సు నుండి పుడుతుంది. ఈ 4 వర్ణాల్లో ప్రశాంతి, ఐశ్వర్యము, ఆశ మనం చూస్తూ ఉన్నాం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. లేదా జీవులు జన్మాంతరంలో చేసిన సంస్కారం ఈ జన్మలో తన కార్యం వైపు తిరిగి ప్రకటమవుతుంది. అదే వారి స్వభావం అవుతుంది. ఆ స్వభావం వల్ల కలిగే గుణాలు అని చెప్పుకోవచ్చు. ఏ కారణము లేకుండా గుణాలు పుట్టుకొని రావు కదా, కనుక స్వభావమే కారణమై ఉందని ఒక కారణాన్ని ప్రతిపాదించి చెబుతున్నారు. ఈ విధంగా స్వభావం చేత అంటే ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమో గుణాలను బట్టి తమ తమ కార్యాలకు అనురూపంగా శమము మొదలైన కర్మలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను విభాగం చేయబడ్డాయి. ఇక్కడ స్వభావ ప్రభవై అనే మాటకు 3 అర్థాలు చెప్పారు. దాన్ని బాగా దృష్టిలో ఉంచుకోవాలి. స్వభావం వల్ల లేదా ప్రకృతి వల్ల వ్యక్తమైన గుణాల వల్ల శమాది గుణాలు విభాగం చేయబడ్డాయి అనేది ఒకటి. స్వభావానికంటే బ్రాహ్మణత్వం మొదలైన దానికి కారణమైన గుణాలతో కర్మలు విభాగం చేయబడ్డామనేది రెండవది. స్వభావంతో అంటే వెనుకటి జన్మల కర్మల సంస్కారంతో బయటకు కనిపించే గుణాల వల్ల కర్మలు విభాగం చేయబడ్డాయి అనేది మూడవది. 3వ అధ్యాయమైన కర్మయోగంలో 33వ శ్లోకంలో ప్రకృతి అనే పదం వచ్చింది. అక్కడ చెప్పిన అర్థం ఈ 3వ అర్థానికి సరిపోతుంది. శాస్త్రం కూడా బ్రాహ్మణుల మొదలైన వారి సత్వాది గుణాలను దృష్టిలో ఉంచుకొనే శమాది కర్మలను విభాగం చేశారు. గుణాలను ఉపేక్షించి చేయలేదు. కనుక శాస్త్రమే ఈ విధంగా చేసినప్పటికీ గుణాలను బట్టి విభాగం చేయబడిందని చెప్పటం తప్పు కాదు అని సమాధానం చెప్పుకోవాలి. ఇక విభాగం చేయబడిన ఆ కర్మలేమిటంటే భగవంతుడు చెబుతున్నాడు. శమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమము, దమము, తపస్సు, శౌచము, శాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము మరి ఆస్తిక్యము అనేవి స్వాభావిక కర్మలు. శమము అనే దాని అర్థము ఆరురుక్షోహో అనే 6వ అధ్యాయం యొక్క 3వ శ్లోకంలో చెప్పబడింది. దమశమాల యొక్క అర్థం 10వ అధ్యాయం యొక్క 4వ శ్లోకమైన బుద్ధిర్జ్ఞానంలో చెప్పబడింది. అభయం సత్వ సంశుద్ధి అనేటువంటి 16వ అధ్యాయం యొక్క 1వ శ్లోకంలో దమం అనే దానికి అర్థం చెప్పబడింది. తపస్సు అంటే శరీరాది తాపము. దీనికి అర్థము 17వ అధ్యాయం యొక్క 14, 15, 16 శ్లోకాల్లో చెప్పబడింది. శౌచాన్ని గురించి 13వ అధ్యాయం యొక్క 7వ శ్లోకంలోనూ 16వ అధ్యాయం యొక్క 3వ శ్లోకంలోనూ చెప్పారు. శాంతి అంటే క్షమ, అంటే ఓర్పు. ఆర్జవం అంటే రుజుస్వభావం, ముక్కుసూటితనము, సరళత్వము, వక్ర స్వభావం లేకపోవటం. జ్ఞానము, విజ్ఞానము అనే వాటి గురించి 7వ అధ్యాయం 2వ శ్లోకమైన జ్ఞానం తేఘం సవిజ్ఞానం అన్న చోట చెప్పుకున్నాం. ఆస్తిక్యం అంటే ఆస్తిక స్వభావం. శాస్త్రార్థంలో శ్రద్ధ కలిగి ఉండటం అనేవి స్వభావంతో పుట్టిన బ్రాహ్మణుడి కర్మలు, అంటే స్వాభావిక కర్మలు. వెనుకటి శ్లోకంలో స్వభావ ప్రభవై అని ఏదైతే చెప్పబడిందో దానినే ఇక్కడ భగవంతుడు స్వభావజం అని అంటున్నాడు.
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్ష్యము, యుద్ధంలో పారిపోకుండా ఉండటము, దానము మరియు ఈశ్వర భావము అనేవి స్వభావాలైనటువంటి క్షత్రియ కర్మలు. శౌర్యం అంటే శూరుడి గుణం, తేజస్సు అంటే ప్రాగల్భ్యము, ఇతరులకు లొంగి ఉండని స్వభావం అని అర్థం. ఏది వచ్చినా నిలబడి ఉండటం. ధృతి అంటే ధారణ, ధరించి ఉండటం. ధృతి చేత ఉత్సాహాన్ని పొందినవాడు, నిలబడినవాడు, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కృంగిపోడు, విషాదాన్ని పొందడు. దాక్ష్యమంటే దక్షత కలవాడి స్వభావం. అనుకోకుండా ఎదురైన కర్తవ్య విషయంలో మోహాన్ని చెందనివాడు. ఏది కర్తవ్యం అనే విషయంలో మోహం చెందకుండా స్పష్టమైన బుద్ధి కలిగి ఉండటాన్ని దాక్ష్యం అంటారు. యుద్ధం నుండి పారిపోకుండా ఉండటం అంటే శత్రువులకు వెన్నుచూవి పారిపోకుండా ఉండటం. దానం అంటే ఇవ్వదగిన వాటిని ఉదారంగా ఇవ్వటం. ఈశ్వరభావం అంటే శాసించదగిన వారి పట్ల ప్రభుశక్తిని ప్రకటించటం. ఇవి క్షత్రియ విహితములైనటువంటి కర్మలు. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి, గౌరాక్ష్యము, వాణిజ్యము అనేవి వైశ్య జాతికి చెప్పబడినటువంటి స్వభావజములైనటువంటి కర్మలు. కృషి అంటే భూమి దున్నటం మొదలైన వ్యవసాయం కూడా. గౌరాక్ష్యం అంటే గోవులను పశువులను పాలించే కర్మ. వాణిజ్యం అంటే కొనటము అమ్మటము మొదలైన వ్యాపారము. ఇవి వైశ్య జాతికి స్వభావంతో కలిగిన కర్మలు. పరిచర్య అంటే శుశ్రూష, సేవ అని అర్థం. శుశ్రూష చేయటం స్వాభావికమైనటువంటి ఒక కర్మ. కృషి కూడా చేయటం ఒక స్వాభావిక కర్మ. ఈ చెప్పబడిన విహిత కర్మలను చక్కగా అనుష్ఠించే వారికి స్వర్గప్రాప్తి అనే ఫలం సహజంగానే కలుగుతుంది. ఇది చాలా వరకు నిజం. ఎప్పుడో 5000 సంవత్సరాల కిందట భగవంతుడు చెప్పిన మాటలు ఇవంతా. దీన్ని అనుసరిస్తే ప్రపంచం సుఖంగా ఉంటుంది. ఇక్కడ భాష్యకారులు కర్మ చేయటం అనకుండా కర్మను అనుష్ఠించటము అన్నారు. సంస్కృతంలో ఈ రెండిటికీ అర్థం ఒకటే అయినా ఆ పదాన్ని ప్రయోగించిన భావంలో తేడాను మనం గమనించాలి. ఆయా జాతులకు సంబంధించిన వారు వారి వారికి విధించిన ఆయా కర్మలను అనుష్ఠానమనే బుద్ధితో చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే శృతి స్మృతులు ఇలా చెబుతున్నాయి ఏమవుతుంది అని. సూత్రం: వర్ణా ఆశ్రమాశ్చ స్వకర్మనిష్టాగ ప్రేత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్టదేశజాతి కుల ధర్మాయు శృతవృత్తవిత్తసుఖమేధసో జన్మ ప్రతిపద్యంతే. వర్ణాశ్రమాలను అనుసరించి తమ తమ కర్మలను నిష్టగా చేసేవారు. అంటే వీళ్ళందరిలో కూడా వాణిజ్యం వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేసుకోవచ్చు. దాంట్లో తప్పలేదు. ఎంత చదివితే అంత పైకి వెళ్ళచ్చు. వీళ్ళేం చదవకూడదనేం లేదు. వీళ్ళు కూడా ఎక్కువ చదివి పైకి జ్ఞానవంతులు కావచ్చు. వీళ్ళలో ఎంతమంది కవులైనారు, ఎంతమంది ముందొచ్చారు, ఎంతమంది పూజ్య భావన మహర్షులయ్యారు. ఎంతవరకు నువ్వు జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నావో అంతవరకు పైకి వెళుతున్నావు. ఎంతవరకు నువ్వు కర్మలు ఆచరించి నిష్టగా ఉండే బ్రాహ్మణుడు ఎంతగా వెళుతున్నావో అంత పైకి వెళుతున్నావు. ఎంతగా వాణిజ్య కర్మలు సరిగా చేసి నిష్టగా ఉండినవాడు వాణిజ్య కర్మల్లో వెళ్ళిపోతున్నావు. ఏమీ అక్కర్లేదు, నేను సేవ చేస్తున్నాను అని ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. మళ్ళీ సేద్యానికి వెళ్ళారు, పల్లెలకు వెళ్ళి చేస్తున్నారు. చేయకూడదని ఉందే. అందుకని ఏ కర్మలు వాళ్ళకి అనుసరించి ఉందో దాన్ని అనుసరించడంలో తప్పేమీ లేదు. ఎక్కడికి తప్పేం లేదు. తమ తమ కర్మలను నిష్టగా చేసేవారు మరణించిన తర్వాత కర్మఫలాన్ని అనుభవించి
ఆ తర్వాత మిగిలిన కర్మఫలం వల్ల దేశము, జాతి, కులము, ధర్మము, ఆయస్సు, శాస్త్రజ్ఞానము, ఆచారము, ధనము, సుఖము, మేధాశక్తి అనే వాటితో కూడి విశేషమైన జన్మను పొందుతారని గౌతమ ధర్మసూత్రము, ఆపస్తంభ ధర్మసూత్రం కూడా చెప్పాయి. చూసారా, ఈ జన్మలోనే కాక ఇంకొక జన్మ ఉత్తమ జన్మాన్ని కూడా పొందుతారు వాళ్ళు. కొన్ని పాఠాలలో కులము, ధర్మములతో పాటుగా మంచి రూపం కూడా వస్తుందని కూడా చెప్పబడింది. అదేగాక అనేక స్మృతులలోను కూడా, పురాణాల్లోనూ కూడా వర్ణాశ్రమాలను ఏదేది ఉన్నాయో అనుసరించే వారికి వేరు ఫలాలు కూడా చెప్పబడ్డాయి. ఎంత చదువుకున్నా కూడా ఆ వర్ణాశ్రమ ధర్మాలు అనుసరిస్తుంటారు, వాళ్లకు ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. లేదు మేము సేవనే చేస్తామంటారు. ఎంత చదువుకున్నా కూడా 1 గంట సేపు వెళ్ళి ఆసుపత్రిలో సేవ చేస్తారు, మంచి మంచి స్వచ్ఛంద సంస్థల్లో వెళ్ళి సేవ చేస్తారు. సేవా వృత్తి మాకు అంతే, మేము చేయాల్సిందే. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అయినా సేవ చేస్తారు. అది ధర్మం, వాళ్ళలో పుట్టినటువంటి ఒక ధర్మం. అది దాంట్లో తప్పేం లేదు, చేయకూడదని ఏమీ లేదు. కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలము కారణాంతరం చేత కలిగే ఫలం. ఇది జ్ఞాననిష్ట యోగ్యత అనే ఫలం. అంటే దీనికి ఇప్పుడు ఎవరి జాతిగీత ఏం లేదు. ఈ భగవద్గీత పట్టుకున్న వాళ్ళకి కర్మలకు లోకాంతర ప్రాప్తి మొదలైన ఫలాన్ని ఇక్కడ కాదనలేదు. కానీ ఇది జ్ఞాన ప్రకరణం గనుక ఇక్కడ చెప్పిన ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడిన కర్మకు జ్ఞాననిష్ట యోగ్యతయే ఫలమని చెప్పబడింది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వకర్మయందు అభిరతుడైన అంటే తత్పరుడైన నరుడు సంసిద్ధిని పొందుతాడు. స్వకర్మ నిరతుడు ఏ విధంగా సిద్ధిని పొందుతాడో దాన్ని చెబుతాను విను అన్నాడు భగవంతుడు. ఎంత బాగుంది ఇది. అందుకని భగవద్గీత ఒకసారి చదవాలా. నీవు ఎంత చదువుకున్నా, ఎంత పైకి వెళ్ళినప్పటికి కూడా నేను ఎక్కడ పుట్టానో, నా కర్మ ఏమిటి అనే జ్ఞానం ఉంటే చాలు. నువ్వు చేయాల్సిన పనిలే, వదిలేసాయి, పోవద్దు, ఇట్లే ఉండు. జ్ఞానం ఉంటే చాలు. అది కావాలా. పూర్వం చెప్పినటువంటి లక్షణాల గురించి కలిగినటువంటి తమ కర్మల యందు తత్పరుడైన కర్మాధికారికి స్వకర్మానుష్ఠానం చేత శరీరానికి, ఇంద్రియాలకు ఉన్న అశుద్ధి తొలగిపోతుంది. ఇంకంతకన్నా ఇంకేముంది. దానివల్ల జ్ఞాననిష్ట యోగ్యత కలుగుతుంది. దాని చేత అతడు సంసిద్ధిని పొందుతాడు. అయితే స్వకర్మానుష్ఠానం చేస్తేనే నేరుగా సిద్ధి పొందుతాడా అంటే అలా కుదరదన్నారు. అయితే స్వకర్మలో నిష్ట గలవాడు ఏ ప్రకారంగా సిద్ధి పొందుతాడు అనే ప్రశ్న కలుగుతుంది. దానికే భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవడి వల్ల సమస్త ప్రాణుల ప్రవృత్తి జరుగుతుందో, ఎవడి చేత ఈ సమస్త జగత్తు నిండి ఉందో అతన్ని స్వకర్మతో అర్చించి మానవుడు సిద్ధిని పొందుతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.